ఈ రోజు సేవా కార్యక్రమంలో భాగంగా మేము మూలాపేటలోని నూరల్ హుదా మద్రసాలో సుమారు 100 మంది అనాథ పిల్లలకు ప్రొవిజన్స్ అవసరమైన వస్తువులు సుమారు 15,000 రూపాయలు విలువ చేసే ప్రొవిజన్స్ ఇవ్వడం జరిగింది. దీనికి దాతలుగా ప్రెసిడెంట్ కమరుద్దీన్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా అసోసియేషన్ సభ్యులు గణపవరం రాజగోపాల్ రెడ్డి, సోము భక్తవత్సలం రెడ్డి, రామానాయుడు, వెంకటేశ్వర్లు, ఏకల్లు రాఘవరెడ్డి, లాయర్ ప్రసాద్, ఏపీపీ లాయర్ ఎస్దాని, మదరబాయ్, అజ్మీర్ భాయ్, శ్రీదేవ ప్రసాద్, లాయర్ ప్రసాద్, ఎస్కే బాజీ, రామ్మోహన్ రెడ్డి, ఇతర అసోసియేషన్ సభ్యులు పాల్గొనడం జరిగింది. స్మైల్ వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సయ్యద్ కమరుద్దీన్ మరియు కమిటీ సభ్యులు ముఖ్య అతిథులుగా బలరామనాయుడు వచ్చేశారు. ఇందులో మదరసా ఇన్ఛార్జ్ రషీద్, ఖాజీ షేక్ అహ్మద్ అన్న పాల్గొనడం జరిగింది. ప్రెసిడెంట్ కమరుద్దీన్ మాట్లాడారు. ఇది మా అమ్మకి జ్ఞాపకార్థంగా ఈ సేవా కార్యక్రమాలు చేశామని, అలాగే మా అసోసియేషన్ తరపున మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటామని, కుమారుడు జమ్రుద్దీన్ సహాయంతో ఈ ప్రోగ్రాం చేశామని తెలియజేశారు. కుటుంబ సభ్యుల సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాడు. ఇదే విధంగా అందరికీ నమస్కారములు. మనం స్మైల్ వాకర్స్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటాం. అందులో భాగంగా జరిగింది. ఇక్కడ వచ్చి చూస్తే వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్ ఉంటుందనే ఒక ఆలోచనతో ఇక్కడ మన సర్వీస్ ప్రోగ్రాంలో ఇది ఒక భాగంగానే నా చిన్న కుమారుడు ఫోన్ చేసి, డాడీ మద్రసాకి ఒక 10,000 రూపాయలు పంపిస్తున్నాను, వాళ్ళకి ఏదో ఒక వస్తువులు ఇవ్వండి అని చెప్పిన సందర్భంలో నేను ప్రధాని గారిని ఫోన్ చేసి చెప్పి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన మన గౌరవ అధ్యక్షుడు భక్తవత్సరెడ్డి కానీ, మన రాఘవరెడ్డి గారు కానీ, ఏపీ రాఘవరెడ్డి గారు, గవర్నర్ మన బలరామరెడ్డి గారు కానీ, అద్దాని గారి, మదార్బాయి, వెంకటేశ్వర గారికి, మన దేవప్రసాద్ గారు కానీ, రామ్మోహన్ రెడ్డి గారికి, అజ్మీర్ బాషాబాయి గారికి, మన ప్రసాద్ అన్న గారికి, అందరికీ ఇక్కడ వచ్చిన ప్రతి స్మైల్ వాక్ మిత్రుడికి పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ये मदद करने वाले कमरुद्दीन के बेटे साहब, क्या नाम, सैयद जमरुद्दीन को अल्लाह इसका सवाब पहुँचाए, और जो साथ दे रहे हैं उन लोगों को सबको अल्लाह इसका सवाब पहुँचाए, और ये यूनियन को अल्लाह ताला ऐसा हमेशा मदद करते रहने की तौफीक अता फरमाए। इनके देन के लिए जो हमारे मदरसे को मदद किए हैं, इसका मैं तहे से शुक्रगुजारी करता हूँ। ऐसे काम आगे बढ़कर करते रहने की अल्लाह इनको हमेशा तौफीक दे। हमारे मदरसे के मोहतमिम साहब मौलाना रशीद अहमद साहब को जो मदरसे की खिदमत करते हैं अब्बा के बाद, उनको भी इसका अजर अता फरमाए, और ऐसे काम करने के लिए हम जैसे सुबह में आगे बढ़ने की तौफीक अता फरमाए। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। తెలియదంతా మిత్రులందరికీ శుభోదయం. ఒక మంచి కార్యక్రమం మన తోటి మిత్రుడు కమరుద్దీన్, అది వాటర్ మేబీ ఆయనకి తోచింది సర్వీస్ ఓరియంటెడ్ అనేది. ఆయన మన రింగ్లో కూడా వాకింగ్లో కూడా చెప్తుంటాడు, మనకు ఎంత పర్సంటేజ్ అది కట్టాలా మేము కట్టుకుంటాం అని. సో ఈ వాళ్ళకన్నా క్వాలిటీస్కి మనం అప్రిషియేట్ చేయాలా. ఇలాగే ఇంకా రిమైనింగ్ మిత్రులు కూడా చాలామంది, మన ఎస్దాని కానీ, అలాగే మదార్ గారు కానీ, అజ్మీర్ కానీ, మంచి సేవా కార్యక్రమం, బాజీ కానీ, వీళ్ళు మంచిగా ఇలాంటి కార్యక్రమాలు మంచిగా చేసి సమాజానికి తోడ్పడాలని ఇప్పుడు స్మైల్ వాకర్స్ అసోసియేషన్ తరఫున కమరుద్దీన్ ప్రెసిడెంట్ ఈ కార్యక్రమం ఈ మదర్సాలో హాస్టల్ పిల్లలకి సరుకులు, స్టూడెంట్స్ మదర్సాలో ఉండే పిల్లలకి సేవా కార్యక్రమం ఇస్తున్నాడు. ఇదే విధంగా సేవా కార్యక్రమాలు ముందు చేస్తూ స్మైల్ వాకర్స్ అసోసియేషన్కి మంచి పేరు తేవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. మరి మదర్సాలో ఉన్నటువంటి ముస్లిం సోదరులకి శుభోదయ వందనాలు. ఈరోజు మన కమరుద్దీన్ గారు మన కుమారుడుగా అంటే త్యాగ గుణంతో ఈ విధంగా మదర్సాలో ఉన్నటువంటి పిల్లలకు పలసరుకులు అందించడం గొప్ప సంగతి. ఈ విధంగా సేవా కార్యక్రమాల్లో స్మైల్ వాకర్స్ నిజంగా కూడా స్టేడియంలో ఇప్పుడు మనం చెప్పుకుంటాం, స్మైల్ వాకర్స్ ఉన్నాం. మనం కూడా ముందుకొచ్చి ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ ఇక్కడ కూడా ఎవరైనా దాతలు చేయాలి. నేను కూడా నా ఒక ఆగస్టు నెలలో మీకు పలసరుకులు ఇస్తాను కాబట్టి అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ సార్. మౌలానా
మూలాపేట సమీపంలో బట్వాడిపాలెం దగ్గరలో ఉన్న మసీదు ప్రాంతంలో మదర్సా అనే ఏరియా స్కూల్ పిల్లలకి ఈరోజు మన స్మైల్ వాకర్స్ కమరుద్దీన్ గారు ప్రెసిడెంట్ ఆయన ఆధ్వర్యంలో ఆయన బలగంతో ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పలసరుకులు ప్యాడ్లు పేనాలు పుస్తకాలు ఇవన్నీ కూడా ఇక్కడ సుమారు 100 మంది పిల్లలు ఉంటే వాళ్ళకి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాడు. ఆయన కుమారుడు అమెరికాలో ఉన్నప్పటికీ ఆయన చెప్పిన విధంగా కొడుకు చెప్పిన విధంగా తండ్రి పాటిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తూ మమ్మల్ని అందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఈ స్కూల్ ఉంది 100 మంది పిల్లలు ఉన్నారు అని మాకు చూపించి ఈ సేవా కార్యక్రమాన్ని చేస్తున్నాడు. ప్రతి నెల 10 కార్యక్రమాలకి తక్కువ లేకుండా చేస్తూ వాకర్స్ ఇంటర్నేషనల్ కూడా మంచి గుర్తింపు పొందాడు. ప్రతి నెల కూడా రిపోర్ట్లు ఆదర్శంగా ఇంకొకరు ఈ విధంగా పంపాలనే విధంగా అది కూడా పంపిస్తున్నాడు. కమరుద్దీన్ గారు మంచి యాక్టివ్గా మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ అందరిలో మన్నలు పొందుతూ ఈ 2 కార్యక్రమాలు చేస్తున్నందుకు కమరుద్దీన్ అభినందిస్తూ ఇంకా మంచి కార్యక్రమాలు ఇంకా చేయాలని కోరుకుంటూ సెలవు. నమస్కారం. ఈరోజు స్మైల్ వాకర్స్ తరఫున మన మద్రసాలో ఇలాంటి కార్యక్రమం మంచి కార్యక్రమం చేసిన దానికి కమరుద్దీన్ గారికి వారి కుమారుడికి మరీ శుభాభినందనలు. మామూలుగా కమరుద్దీన్కి మామూలుగా ఏంటంటే భక్తి శ్రద్ధలతో రంజాన్ మాసంలో మొత్తం ఏంటంటే ఉపవాసాలు ఉంటూ అదే మార్గంలో వాళ్ళ పిల్లల్ని కూడా అదే మార్గంలో ఉంచుతూ మామూలు ఎవరో ఒకరికి ఏదో ఒకటి సహాయపడాలా తాను తోచినందుకు తాను వీలైనంత వరకు సహాయపడాలనే ఆలోచన కలిగిన వ్యక్తి. అలాగే మంచి పనికి ఎందుకంటే వాళ్ళ పిల్లకాయలు కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమం మద్రసాలో మామూలుగా చేయడం ఇది కొత్త విధానం. మనం ఫస్ట్ టైం ఇది చేయడం కానీ మనం మద్రసా और आए मदरसे को हम हमारे साथ मिलजुल कर रहे हैं, हम भी आपके साथ रहेंगे इंशाअल्लाह अल्हम्दुलिल्लाह। और ये हमारे भाइयों के मदद से ही है, कोई ऊपर से फंड आना या आना ये सब नहीं है। अल्हम्दुलिल्लाह आपने बगैर मांगे के हमारी मदद की है, इस पर हम दिली हमारे असातिज़ा हम सब मिलकर दिली खुशी ఈ ప్రొవిజన్స్ వాళ్ళకి కరెక్ట్గా సరైన పద్ధతి మంచిది. వాళ్ళ కుమారుడు కూడా దీనికి సరైన తోడ్పాటు ఇవ్వడం అనేది కూడా చాలా సంతోషం తెలియజేస్తుంది. అయితే కమరుద్దీన్ ఏ కార్యక్రమం చేసినా కూడా స్మైల్ వాకర్స్ వదిలిపెట్టి వీడియో చేస్తాం. మంచి ఘనంగా అభినందనలు తెలియజేస్తుంది. తాను చేసేటువంటి కార్యక్రమాలకు ఆ దేవుని అండ తోడుగా ఉండి మరిన్ని కార్యక్రమాలు చేసేదానికి అతనికి మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చి నిరంతరం అతను ఇట్లాంటి కార్యక్రమాల్లో చేసేదానికి వారికి ఆర్థిక తోడ్పాటును కూడా దేవుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమానికి వచ్చినటువంటి మన మిత్రులందరూ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన కమరుద్దీన్ గారు వారి బావగారితో 2 మాటలు మాట్లాడిస్తారండి.